హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా సమ్మర్ కలెక్షన్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. వెస్ట్ సైడ్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇండియాలో అది తెలియని వాళ్ళు ఉండరు. అందులో బట్టలు అయితే నాకు చాలా నచ్చుతాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నేను సమ్మర్కి వేసుకోవడం కోసం అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు షాప్ చేసి పంపించారు. అన్నీ ఇండియా నుంచి వచ్చి 1 మంత్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇండియాలో మా పేరెంట్స్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్క వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళు అండ్ మా అమ్మగారు షాప్కి వెళ్ళి కొన్నారు. కొన్ని ఏమో నేనైతే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేశాను. చిన్నప్పుడైతే అమ్మ ఏం సెలెక్ట్ చేసినా అదొద్దు ఇదొద్దు అని వంకలు పెట్టేదాన్ని. ఇప్పుడైతే స్పెషల్గా అమ్మ నువ్వే వెళ్ళి సెలెక్ట్ చెయ్యి, షాప్కి వెళ్ళి నువ్వు చూసి పంపించు అని అంటుంది. ఈ మధ్య అమ్మ వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా కూడా నా కోసం అని చెప్పి కొన్ని షాపింగ్ చేసి పంపిస్తారు. నేను ఒక్కొక్కటి క్విక్గా చూపించేస్తాను. ఇంకా ఇవన్నీ స్టాక్లో ఉంటే కనుక నేను లింక్స్ చూసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, చూసుకోండి. అండ్ ప్రైజెస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. నేను వేసుకున్నవి కూడా చూపిస్తాను, ఇక్కడ సైడ్ వీడియో ఆర్ పిక్చర్స్ అటాచ్ చేస్తాను. అండ్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను ఒక్కొక్కటి. చూసేద్దాం. ఫస్ట్ వన్ అయితే ఫ్రాక్. ఇది మ్యాక్సీ డ్రెస్ లాగా అండ్ ఆల్మోస్ట్ నాకైతే కింద వరకు మొత్తం వచ్చేసింది. ప్రైజ్ అండ్ పిక్చర్స్ ఆర్ వీడియో ఇక్కడ నేను అటాచ్ చేస్తాను, చూడండి. ప్యూర్ కాటన్ అండ్ హ్యాండ్స్ అయితే ఇట్లా వచ్చాయి. ఇదంతా ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చింది, బాగుంది. ఇది వేసుకుంటే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కుర్తీనే, ఇట్లా వచ్చింది. దీనికి మనం బ్లాక్ దుప్పటా అండ్ బ్లాక్ లెగ్గింగ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. వేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, ఇక్కడ వరకు వస్తాయి. అండ్ హ్యాండ్స్కి ఇక్కడ ఇలా వచ్చింది. ఇదంతా ఇట్లా వర్క్ వచ్చింది, వైట్ కొంచెం మిర్రర్ వర్క్ లాగా. ఇది కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. అన్నీ బాగా నచ్చాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బాగుంది కదా. ఇవన్నీ కాటనే. ఇది కూడా హ్యాండ్స్ ఇలా వచ్చింది, ఫుల్ హ్యాండ్స్. నెక్ కిందకేం లేదు, బాగానే ఉంది. ఇది కూడా డ్రెస్ మొత్తం ఇట్లా ప్రింట్ వచ్చింది. అండ్ ఇది కూడా నాకు కింద వరకు వచ్చింది, ఇది కూడా కాటనే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కుర్తా బాగుంది కదా. ఇదంతా టైగర్ ప్రింట్ వచ్చింది, ప్యూర్ కాటన్. ఇట్లా బటన్స్ వచ్చాయి అండ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్. చాలా బాగుంది. ఇది కూడా వేసుకుంటే కలర్ కూడా చాలా బాగుంది. నేనైతే లెగ్గింగ్ అండ్ దుప్పటాతో పేరప్ చేశాను. నాకైతే కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి ఇట్లా వేసుకుంటే. అండ్ ఇంకొకటి కూడా కుర్తానే, నాకు ఇది కూడా బాగా నచ్చింది. ఇది కూడా సేమ్ హ్యాండ్స్. నేను మా ఇంట్లో వాళ్ళకి నా మెజర్మెంట్స్ చెప్పాను. సో వాళ్ళు హ్యాండ్కి లూజ్ లేకుండా అండ్ బాడీ కూడా లూజ్ లేకుండా స్టిచ్ చేయించి పంపించారు. ఏదైనా లూజ్ ఉంటే వేయించారు, లేని వదిలేశారు. ఈ కుర్తీ చూడండి ఎంత బాగుందో. ఇది ఇలా కాలర్ వచ్చింది అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ అండ్ లాస్ట్లో ఇక్కడ ఇట్లా వచ్చింది. ఇది జీన్స్ పైన కానీ అట్లా ఏదైనా ప్యాంట్స్ పైన వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది జస్ట్ టాప్, ఇట్లా పెప్లం టాప్ లాగా వచ్చింది. ఇదంతా చూడండి ఇట్లా వచ్చింది. బెలూన్ హ్యాండ్స్ లాగా వచ్చాయి, కొంచెం బెలూన్ కమ్ పఫ్ హ్యాండ్స్ అనొచ్చు. ఇట్లా వచ్చింది. ఇది నేను అసలు ఇంత షార్ట్గా ఉంటుందని అనుకోలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదు, మర్చిపోయారు. కానీ కొంచెం షార్ట్గానే ఉంది. ఇక్కడ చూడండి వీడియోలో, మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇక్కడ వేస్ట్ దగ్గర అయితే ఇట్లా ఎలాస్టిక్ వచ్చింది. ఇది కూడా బాగుంది కానీ కొంచెం షార్ట్గా అనిపిస్తుంది. దీన్ని నేను ఏదైనా లాంగ్ స్కర్ట్ వేసుకుని స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదైతే స్కర్ట్ అండ్ టాప్.
ఇవి 2 సపరేట్‌గానే తీసుకున్నాను. టాప్ అయితే ఇలా వస్తుంది అండ్ స్కర్ట్. నేను యాక్చువల్లీ స్లీవ్లెస్ అంత ఎక్కువ వేసుకోను. చాలా తక్కువ వేసుకుంటాను. నా దగ్గర ఉన్నాయి కదా ఒకటి రెండు అట్లా ఉంటాయి అంతే. నా దగ్గర స్లీవ్లెస్ ఏం లేదు. నేను ఏమనుకున్నానంటే దీనిపైకి ఏదైనా ఒక ష్రగ్ లాగా వేసుకుని స్టైల్ చేద్దాం అనుకున్నా. నేను ష్రగ్ వేసుకుని చూసా కానీ అసలు అంత బాగా సెట్ అవ్వట్లేదు. చూడాలి వేసుకుంటానో వేసుకోనో. కానీ చాలా బాగుంది వేసుకుంటే. మీరు చూసి నాకు చెప్పండి. అండ్ ఈ బ్లాక్ టాప్ కూడా తీసుకున్నాను. ఇలా వచ్చింది. ఫుల్ హ్యాండ్స్. అండ్ ఇక్కడ హ్యాండ్స్కి ఇక్కడ లాస్ట్లో ఎలాస్టిక్ వచ్చింది అండ్ బ్యాక్ కూడా ఎలాస్టిక్ వచ్చింది. ఎందుకు తీసుకున్నానంటే ఈ స్కర్ట్ మీదకి అది స్లీవ్లెస్ ఉంది కదా, సో స్ట్రగ్తో దాంతో పేరప్ చేద్దాం, లేదంటే ఈ స్కర్ట్ మీదకి ఇది కూడా స్టైల్ చేద్దామని తీసుకున్నా. ట్రై చేసా కానీ అంతేం బాగాలేదు. ఇది వేరే దాని మీద ఏదైనా స్టైల్ చేసి చూడాలి. ఇవన్నీ అయితే నాకు మా అక్క వాళ్ళ అమ్మాయి వేసుకొని చూసి నేను నా మెజర్మెంట్స్ అన్నీ పంపిస్తే వాళ్ళు దాన్ని బట్టి ఏదైనా లూజ్గా ఉంటే స్టిచెస్ కూడా వేయించి పంపించారు. ఈ సమ్మర్ మొత్తం ఇవి వేసుకుంటా స్టైల్ చేస్తా. నాకైతే ఇండియా నుంచి బట్టలు వస్తే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. అందులోనూ అమ్మ వాళ్ళు కొన్ని పంపించినవి కదా. అన్నిట్లో మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. స్టాక్లో ఉంటే కనుక ఖచ్చితంగా లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మా అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉంటారని చెప్పాను కదా, సో వాళ్ళే వెళ్ళి అమ్మని తీసుకొని దగ్గరుండి షాపింగ్ చేసి పంపిస్తారు. ఎప్పుడైనా ఇండియా నుంచి పార్సిల్ పంపిస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్టిచెస్ కూడా చేసి దగ్గరుండి పంపిస్తారు అన్నమాట మా అక్క వాళ్ళిద్దరు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.